వర్తమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ఆ పాక్ నగరంలో ముక్కు మూసుకోవాల్సిందే. పాకిస్తాన్లోని లాహోర్ వాతావరణం ఘోరంగా మారింది. ఇక్కడ నవంబర్లో వాయు కాలుష్యం ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కాశ్మీర్పై చర్చ. భారత విద్యార్థుల ఆగ్రహం. కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి విషయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన చర్చలో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడడంతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆత్మాహుతి ఆయుధాన్ని తయారు చేయండి, కిమ్ జోంగ్ హుకుం. ఉత్తర కొరియా డ్రోన్ యుద్ధ తంత్రంలో కూడా దౌర్భాగ్యంగా మారాలని నిర్ణయించింది. దీంతో ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని కిమ్ ఆదేశించారు. రెండో రోజు ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకుంది. వరుసగా రెండో రోజు వాయు నాణ్యత సూచి తీవ్ర స్థాయికి చేరింది. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టం. ప్రధాని ఆదివాసీల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పీఎం జాన్ మన్ యోజన ద్వారా 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజకీయ కుట్రతోనే కులగణనపై అపోహలు. మంత్రి పొన్నం. కులగణన సర్వే ఎవరికి వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తన పదవి 5 ఏళ్లే అని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాబందులా మారారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి శాపంగా వైకాపా తప్పులు అప్పులు. చంద్రబాబు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తేస్తాం. నారా లోకేష్. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.